నాకు 2-3 డిబేట్లకే వచ్చారు, మీరు ఎక్కువ రాలా. ఎందుకంటే పార్టీ నాయకులు చాలామంది అయిపోయారు కాబట్టి అందులో మీరు కూడా ఒకళ్ళు అయిపోయారు ఇప్పుడు. సో అభ్యర్థిగా ఫస్ట్ టైం వచ్చారు కదా. అవునండి. చాలా తిరుగుతున్నారు గ్రౌండ్లో, బాగా డీప్గా వెళ్ళిపోతున్నారు జనంలోకి, వెళ్ళడం కూడా గ్రాస్ రూట్లోకి వెళ్తున్నారు కదా. అంటే జనంలోకి వెళ్ళకపోతే సమస్యలు తెలియవు కదండి. తెలియదు వాస్తవం. అంటే అంత ముందు కూడా మనకు తెలుసు, కానీ ఇప్పుడు మీకు ఇంకా చాలా ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. వాళ్ళ ప్రతి డోర్ని మీరు నాక్ చేస్తారు కాబట్టి. సో అవి చెప్పే ముందు ఈ అనుభవం ఎలా ఉంది? వాస్తవానికి ఎవరైనా సరే, నేనైనా ఇంకెవరైనా సరే, క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలనుకుంటే ప్రజలతో ఉంటేనే, ప్రజల్లో తిరిగితేనే సమస్యలు అర్థమవుతాయండి. సమస్యలు అర్థం చేసుకున్నప్పుడే ఆ సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. అవును. కాబట్టి ఒక నాయకుడిగా ఎదగాలంటే ముందు జనం ఏంటి, జనం యొక్క అవసరాలు ఏంటి, జనం యొక్క సమస్యలు ఏంటి, అవసరాలు ఏంటి, సమస్యలు ఏంటి, ఈ రెండు తెలుసుకొని అవసరాలని ఎలా తీర్చాలి, సమస్యల్ని ఎలా పరిష్కరించాలి. అధికారం లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది, అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు ప్రజల సమస్యల్ని, ప్రజల్ని కలిసి వాళ్ళ ద్వారానే ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో, ఇప్పుడు పేదరికం గురించి మనం ఈ స్టూడియోలో కూర్చొని గంటల తరబడి మాట్లాడుకోవచ్చు. కానీ ఒక పూరి గుడిసెలోకి వెళ్ళి ఆ కుటుంబం పరిస్థితి చూసినప్పుడు కలిగే ఆ అవగాహన వేరు. కాబట్టి నేను గత 5 సంవత్సరాలు కూడా నేను తిరిగినంతగా అమరావతి ఉద్యమంలో ఎవరు తిరగలేదండి. నేను కలిసినంతమంది రైతుల్ని కానీ సాధారణ ప్రజల్ని కానీ ఎవరు కలవలేదు. తర్వాత నిరంతరం జనంలో ఉండటం ద్వారా వాళ్ళ ఆలోచనల్ని, మనోభావాల్ని అర్థం చేసుకోవటం ద్వారా నేనేమన్నా మాట్లాడాను అంటే జనం నుంచి తెలుసుకున్నది, చూసింది, దాన్ని నాకున్న ఐడియాలజీతో మిక్స్ చేసి మాట్లాడింది. కాబట్టి ఇప్పుడు నేను 40-45 రోజులుగా తిరువూరులో తిరుగుతున్నప్పుడు, తిరువూరు నియోజకవర్గం కృష్ణా జిల్లాలో మెట్ట ప్రాంతంలో ఉండటం వల్ల వ్యవసాయ రంగం వెనుకబడి ఉంది, పారిశ్రామిక రంగం అభివృద్ధి జరగలేదు. ఈ 2 కారణాల వల్ల ఏమైందంటే ఆ వెనుకబాటుతనం అలా కొనసాగింది. పేదరికం, నిరుద్యోగం 2 ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య ఒక భారీ ప్రయత్నం చేసి గోదావరి నుంచి సాగునీరు తీసుకురావద్దామని ఒకటి చింతలపూడి ఎత్తిపోతల పథకం, ఇంకొకటి పిట్లవాణిగూడెం ఎత్తిపోతల పథకం, అలాగే తాగునీరు కోసం కృష్ణా నుంచి నీళ్లు, ఈ 2 పథకాలు ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఆపేసింది. కాబట్టి ఫస్ట్ రౌండ్లో నాకు అర్థమైంది ఏంటంటే నియోజకవర్గం యొక్క వెనుకబాటుతనం, నియోజకవర్గం యొక్క ఆర్థిక సామాజిక స్వభావం, తర్వాత నాకున్న 4 మండలాల్లోనూ అలానే తిరువూరు టౌన్లోనూ తీవ్రమైన నీటి సమస్య, అలాగనే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేని పరిస్థితి. ఇదంతా గమనించిన తర్వాత ఏమనిపించిందంటే నాలాంటి వాడు తక్కువ సమస్యలు ఉన్న ప్రాంతంలో పనిచేయటం కన్నా ఎక్కువ వెనకబడతాను, నాలాంటి వాడు అవసరం ఎక్కడుందంటే ప్రజలు ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్న చోట నాలాంటి వాడు అవసరం ఉంటుందండి. అన్నీ బాగున్న చోట నాలాంటి వాడు అవసరం లేదు. ఇక్కడ నేనేమంటానంటే మీదొక భావజాలం,